తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు అని ఆ పార్టీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇంకా దొరసాని అహంకారం తగ్గలేదని విమర్శించారు. రాకేష్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాట్లాడిన రాకేష్ రెడ్డి, దొరసానికి ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు వచ్చింది. కవిత దొరహంకారం మానుకో, కేసీఆర్, రేవంత్ రెడ్డి హిందూ ద్రోహులు, కుంభమేళాకు ఎందుకు పోలేదో చెప్పాలి. హిందువులను కేసీఆర్, రేవంత్ రెడ్డి అవమానించారు. అందుకే హిందువులు రెండు పార్టీలకు గుణపాఠం చెప్పారు అని మండిపడ్డారు. ఇదే మన అన్న పాండు మీద గెలిచింది కదా. అయితే కుంభమేళాకి ఎందుకు పోలేదో చెప్పాలి అంటే ఎవరిష్టం వాళ్ళది. దానికే హిందూ వ్యతిరేకులు అయిపోతారా? కేసీఆర్ యాగాలు చేసిండు, అన్నీ చేసిండు. రేవంత్ రెడ్డి కూడా గుళ్ళకు పోతాడు, అన్నీ పోతాడు. ఆయన గతం నుంచి కూడా హిందూవాదినే. ఇట్లాంటివి రెచ్చగొట్టే మాటలు కాకుండా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది, ప్రజలు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు, ఆ విధంగా మాట్లాడాలి. ఎంతసేపటికి మీరు హిందూ వ్యతిరేకులు అంటే ప్రతి పార్టీలో హిందువులు ఉంటారు. ఇప్పుడు మొన్న ఢిల్లీ ఎలక్షన్స్ అయినాయి. ఢిల్లీ ఎలక్షన్స్లల్లా బీజేపీకి ఓన్లీ హిందువులే ఓట్లేసిరా? బీజేపీ ఎట్లా గెలిచింది? ఢిల్లీలో ముస్లిమ్స్ ఓట్లు వేసారు, చాలామంది వేసారు ముస్లిమ్స్. వేసినందుకే ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అది కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. ఉత్తగానే మనం ఇట్లా బురద చల్లుదాం, ఒక చీకట్లో రాయకూడదాం అన్నట్టు ఆలోచిస్తే జనాలు కొంచెము చీదరించుకుంటారు. కాబట్టి ఆచితూచి మాట్లాడాలి. రాకేష్ అన్న, మీరు మంచిగానే చెప్తున్నారు దొరసాని గురించి. దొరసాని కూడా బహిరంగంగా మద్దతు ప్రకటించింది. మన బీఎస్పీ అభ్యర్థి ఇండిపెండెంట్ ప్రసన్న కృష్ణకు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తేనే ఆయన 3rd ప్లేస్కి పోయిండు. అంటే మీరు అన్నది కరెక్టే కావచ్చు. కాకపోతే ఏంటంటే హిందూ వ్యతిరేకులని మాట్లాడడం మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి పార్టీలో ఉంటారు. మేమందరం హిందువులమే, చాలామంది ఉన్నారు హిందువులు పోనోళ్ళు, కుంభమేళకు పోయినోళ్ళు. అక్కడ పడే అవస్థలు చూసి కూడా కొంతమంది చాలామంది డ్రాప్ అయ్యారు. అక్కడి నుంచి నీళ్లు తెప్పించుకొని ఈడ బకెట్లలో గ్లాసులో చిన్న చిన్న గ్లాసులు పోసుకొని తానం చేసుకున్నారు, గడుపుకున్నారు. అక్కడికి పోవాలంటే ఖర్చు ఉంటుంది కొంతమందికి. ఇక అక్కడికి పోనోళ్ళల్లా హిందూ వ్యతిరేకులు అవుతారా? ఇది మాట్లాడడం తప్పు.